ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. యాక్చువల్‌గా వారం రోజుల కిందట ఏఐజీలో చికిత్స తీయించుకున్నారు. బట్ ఇప్పుడు ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందట. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న నారా లోకేష్ గారు కూడా తన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి హుటాహుటిన గన్నవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అండ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా వీలైనంత త్వరగా తన పర్యటన ముగించేసుకొని హైదరాబాద్కు రాబోతున్నారట. చంద్రబాబు నాయుడు గారు తనకు ఓకే అంటే ఇది అన్నదమ్ములు అంటే ఇద్దరు, చంద్రబాబు గారు తర్వాత రామ్మూర్తి నాయుడు గారు. బట్ సిస్టర్స్ ఉన్నారు. రామ్మూర్తి నాయుడు గారి కొడుకే నారా రోహిత్. యాక్చువల్గా రామ్మూర్తి నాయుడు 94 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా. సరే, ఆయన మధ్యలో కాంగ్రెస్లోకి చేరడం, మొత్తం మీద అయితే ఆయన రాజకీయ ప్రొఫైల్ ఏమీ సాఫీగా సాగలే. చాలా కాలం పాటు వాళ్ళన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కూడా తను రాజకీయాలు చేశారు. బట్ ఆయన ఆరోగ్యం పూర్తిగా అంటే ఏం దెబ్బతినిందో బయటకైతే ఎక్కడ పొక్కనీయలేదు తన ఆరోగ్యం ఏమైంది అని. బట్ ఆయన మనిషి బయట కనపరాక ఎప్పుడో రామ్మూర్తి నాయుడు గారు బయట ఎక్కడ కనిపించే వాళ్ళు కూడా కాదు. మొన్నటికి నారా రోహిత్ పెళ్లి జరిగినప్పుడు కూడా, పెళ్ళే ఎంగేజ్మెంట్ అదే ఆ కార్యక్రమం జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ భార్య గారు అంటే వీళ్ళే ఒక రకంగా అంటే పెళ్లి పెద్దలుగా ఆ కార్యక్రమాన్ని అయితే దగ్గరుండి జరిపించారు. అక్కడ కూడా రామ్మూర్తి నాయుడు గారు అయితే అక్కడ కనిపించలేదు. బట్ ఆయన ఆరోగ్యం చాలా కాలం నుంచి బాగోలేదు, ఇప్పుడు విషమించిందట. సో ఇటు లోకేష్ గారు హుటాహుటిన, అటు చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం మీద వీళ్ళైతే త్వరగా ఢిల్లీ నుంచి అయితే రాబోతున్నారు.